रामचंद्र सर्वस्वं मे रामचंद्रो दयालु नान्यं जाने नैव जाने न जाने। श्री सीता रामचंद्र स्वामी भगवान की जय। पवन सुत हनुमान की जय। चरितं रघुनाथस्य शतकोटि प्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम्। దీనిటి వరకు కూడా ఆ గుహునికి లక్ష్మణుడు ఉపదేశించడం, తర్వాత వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, వాల్మీకి తన యొక్క చరిత్ర చెప్పడం, ఆ తర్వాత ఆ భరతశత్రుఘ్నులు వశిష్ఠునితో కైకేయి తర్వాత కౌసల్య సుమిత్రతో కలిసి రామచంద్రుడు ఉండేటువంటి స్థలానికి చిత్రకూట పర్వతానికి బయలుదేరేటువంటి సందర్భం. ఈరోజు అయోధ్యాకాండ 9-10వ సర్గ అయోధ్యాకాండ సమాప్తమవుతుంది. महादेव उवाच अथ गत्वाश्रमपदसमीपं भरतो मुदा सीतारामपदैर्युक्तं पवित्रमतिशोभनं स तत्र वज्राङ्कुशवारिजाञ्चितध्वजादिचिह्नानि पदानि सर्वतः ददर्श रामस्य भुवोतिमङ्गला పాదజస్సు సానుజ. ఆ పరమేశ్వరుడు చెప్తున్నాడు అమ్మవారితో, ఓ పార్వతి, ఆ భరతశత్రుఘ్నులు పరివారంతో కలిసి సీతారాముల యొక్క ఉండేటువంటి స్థలానికి వెళ్తేటువంటి సమయంలో మనస్సంతా కూడా ఆ చిహ్నాలను చూస్తున్నారు. అక్కడ అమ్మవారు అంటే అప్పుడు కూడా దండాలు ఉండేనేమో, లేకపోతే చెట్ల కొమ్మల పైన అమ్మవారి యొక్క చీరలు ఆరవేస్తున్నాయి, రాముడి యొక్క వస్త్రాలు ఆరవేస్తున్నాయి. అది చూసి మనస్సులో మహా ఆనందంతో అక్కడ ఉన్నాడు రామచంద్రమూర్తి అని చెప్పి ఆనందంతో పరుగున వెళ్తున్నాడు రామనామాన్ని జపం చేస్తూ. ఆ సీతారాముల యొక్క పాద చిహ్నములతో సుశోభితమై పవిత్రమైన సుందరమై విరాజిల్లుతుండేటువంటి ఆ ఆశ్రమ సమీపాన్ని చేరుకున్నారు. అక్కడ వజ్రాయుధము, అంకుశము, పద్మము, ధ్వజము మొదలు దివ్యమైన చిహ్నములతో కూడిన అందమైనటువంటి రాముడి యొక్క అడుగుజాడలు ఉన్నాయి. రాముడి యొక్క పాదాల పైన చిహ్నాలు ఉన్నాయి. పాదాలకు మనకి అనుకుంటారు చిన్నప్పుడు అనేవారు, అన్ని పాదాలకు చక్రాలు బాగా తిరిగేవాడు కదా, ఒక దగ్గర కూర్చోరా అనేటువంటి. అలాగే రాముడి పాదాలకి వజ్రాయుధము, అంకుశము, పద్మము, ధ్వజ చిహ్నాలు ఉన్నాయి. ఆ దివ్య చిహ్నాలు రాముడు నడిచేటువంటి స్థలంలో ఆ చిహ్నాలు ఉన్నాయి. అంటే రాముడి పాద చిహ్నములు అక్కడ ఉన్నాయి. ఆ అందమైన రాముడి అడుగుజాడలు అంతటా అండవైపులా గోచరిస్తూ ఉన్నాయి. ఆయన తిరిగేటువంటి స్థలాలంతా ఉన్నాయి. భూదేవికి మీద మిక్కిలి మంగళకరమైన శ్రీరాముని యొక్క పాదముద్రలను భరతుడు చూసి దర్శించి వాణ్ణి గాంచి ఆ పాద చిహ్నాలను గాంచి ఆ పాద ధూళికణములపై పడిన తన తమ్ముడకు శత్రుఘ్నునితో కూడినటువంటి కణములపై ఆ భరతుడు పొరలి దొరుకుతున్నాడు. శత్రుఘ్నునితో సహా ఆ చిహ్నములపై పడి నమస్కారం చేస్తూ మనస్సు ఆనందాశ్రులతో పొంగి ఆనందాశ్రులు జారుతూ ఉన్నాయి. రాముడి పాద చిహ్నముల నుంచి భరతుడికి పొరలి దొడుచున్నాట. ఆహా, రాముడి యొక్క పాదములు ఎంత అందంగా ఉన్నాయి. ఆ పాద చిహ్నములపై శత్రుఘ్న చూసావా, అన్నయ్య రాముడి యొక్క పాదములు. అమ్మా కైకేయి, అమ్మా తల్లి, పెద్ద తల్లి కౌసల్యాదేవి, అమ్మా సుమిత్రాదేవి చూసావా, మా అన్నయ్య రాముడి యొక్క పాద చిహ్నములు చూసావా, ఎంత అందంగా ఉన్నాయి.
ఆయన ధూళిపోయిన ఆ ధూళిని తన కళ్ళకు అద్దుకుంటూ, ఆ రాముడి పాదములో ఉన్న ధూళిని తన కళ్ళకు అద్దుకుంటూ నమస్కారం చేస్తూ పొళ్ళి పొళ్ళి దొల్లుతూ ఆ ఒక పిచ్చివాడ వల్లే ఒక మతి తప్పేటువంటి వాడు ప్రవర్తించండి, విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఆహా, ఏమి నా భాగ్యము, నేడు కదా నేను ధన్యుడనైతిని. ఇది ఎంతటి ఆశ్చర్యకరము. ఈ పాదధూళి కొరకై బ్రహ్మాది దేవతలు కూడా, శుద్ధులు సైతము కూడా నిత్యం వెలుగుతూ ఉందరు కదా. శ్రీరాముడు పాదారవిందముల ముద్రతో ముద్రింపబడి చిన్నదమై శోభించుతున్న ఈ భూతలమును నేను దర్శించగలుగుతున్నాను కదా. అందుకనే మన భరతము ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి మన భారతదేశానికి ఎందుకయ్యా అంతటి ప్రఖ్యాతి అంటే, ఒక నరసింహస్వామి అవతరించాడు, రాముడు అవతరించాడు, కృష్ణుడు అవతరించాడు, భగవద్గీత బోధించింది, ఎందరో మహర్షులు మహానుభావులు సాధువులు జన్మించినటువంటి యొక్క స్థలం. అంతేకాకుండా మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే, మనకు నిరంతరం కూడా ఈ యొక్క భారతదేశంలో ఒక దివ్యమైన శక్తి విదజల్లుతూ ఉంటుంది. అష్టాదశ శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాల యొక్క శక్తి. జ్యోతిర్లింగాల రామేశ్వరం నుంచి కేదారేశ్వరం వరకు అది చాలా చిత్రం అండి, చాలా చిత్రమైనటువంటి ఒకే సరళరేఖ పైన ఉంటాయి మన యొక్క ఆ జ్యోతిర్లింగాన్ని కూడా. ఆ ఒకే సరళరేఖపై ఉండి మన యొక్క భారతదేశాన్ని కాపాడుతూ ఉంటాయన్నమాట. మన దేశాన్ని కాపాడడానికి కేవలం ఒక శక్తి ఏమిటయ్యా శక్తి? జ్యోతిర్లింగాలు ఒకే సరళరేఖ పైన ఉండి శ్రీశైలము, రామేశ్వరము, కాళహస్తీశ్వరము, ఈ యొక్క అరుణాచలేశ్వరం నుంచి మొదలుకుంటే చివరి కేదారేశ్వరం వరకు ఆసేటి హిమాచల పర్యంతం కూడాను మన జ్యోతిర్లింగ ఒకే సరళరేఖ పైన ఉండి, ఇటు అష్టాదశ శక్తి పీఠాలు యొక్క కోణాలయందు ఉండి మనకు ఒక శక్తిని, మన దేశంలో ఉన్న జనులకు ఒక శక్తిని ప్రసరింపజేస్తూ మన భారతదేశం నిరంతరం కాపాడబడుతుందంటే అదే కారణం అన్నమాట. అటువంటి భూతలం రాముడి యొక్క పాదాల ముద్రతో ముద్రింపబడిన చిన్నమైనటువంటి ఈ యొక్క భారత భూతలం నేను దర్శింపగలుగుతున్నాను అని అది హృదయము అద్భుతమైన ప్రేమామృత రసముతో నిండి రొంగిచూ ఉన్నది. రాఘవుని భావనతో రాముడు ఎప్పుడు నిరంతరం హృదయంలో నిలుపుకొనుచు చైతన్యం నిండి ఉండగా, రాముడి యొక్క తన యొక్క హృదయంలో రాముడు అనేటువంటి చైతన్యం నిండి ఉండగా ఆనందాశ్రుతో తడిసిపోతున్నటువంటి తన యొక్క హృదయం తడిసిపోతున్న ఆ యొక్క కంటి నీరుతోటి భరతుడు మెల్లమెల్లగా తాపత్రయ హరుడి వలె, అంటే దాని కనిపించడం లేదన్నమాట, ఆ ఆశ్రులతో ఆశ్రమం మీద చేరుకున్నాడు. దూర్వార ధనశ్యాముడు విశాల నేత్రుడు, దూర్వాదరశ్యామం శ్యామలమాయతే క్షణం, జటా కిరీటం నవవల్కలాంబరం, ప్రసన్నవక్త్రం కరుణామద్యుతిం, ప్రసన్నమైన ముఖముతో బాలార్కతేయుడు, అంటే సూర్యోదయం అవుతున్నప్పుడు ఏ విధంగా సూర్యుడు ఉదయిస్తుంటాడో ఎంత అందంగా ఉంటుంటాడో ఆ విధమైనటువంటి బాలార్కతేయుడు ఆ రాముడు ఆశయుడు ఉండగా భరతుడు చూసినాడు. ఆ రాముడిని చూసి శుభలక్ష్మి జానకీదేవి వైపు రాముడు చూస్తూ ఉన్నాట. ఆ విధంగా ఆ సమయాన్ని అది చూశాట. ఆ రూపాన్ని చూసి విలోకయంతో జనకాత్మజాం శుభాం సౌమిత్రిణా సేవిత పాద పంకజం. ఆ సమయంలో రాముడు అమ్మవారు రాముడు వైపు చూస్తూ ఉంటుంది. లక్ష్మణుడు పార్శ్వనది కూర్చొని సేవిస్తూ ఉన్నాడ. ఆ రూపాన్ని చూశాట. ఆ వ్రతం చూసి సౌమిత్రిణా సేవిత పాద పంకజం తదా ప్రతుద్రావ రఘుత్తమం శుచ హర్ష
పశ్చాచ్చ తత్పాదయుగం త్వరాగ్రహీ రామస్తమాకృష్య సుదీర్ఘబాహు దోర్భ్యాం పరిష్పజ్య శిశించ నేత్రజై జలైరథాంకోపరి సన్యవేశయత్ పునః పునః సంపరిషస్వజే విభూ. అద్భుతమైన ఘట్టం అండి. అయోధ్యాకాండంతో కూడా దానికి అంతటి అందము అంతటి గొప్పతనం ఎట్లా వచ్చిందంటే భరతుడి పాత్ర ఉంది అయోధ్యాకాండం ప్రధానంగా. ఇది చాలా అద్భుతమైనటువంటి పాత్ర, భరతుడి యొక్క పాత్ర. మనం మీద మనస్సు పెట్టి వింటే దాని యొక్క ఆనందాన్ని ఈ కాండ యొక్క ఆనందంతో ఇక్కడే కనిపిస్తుంది. ఆ లక్ష్మణుడు సేవిస్తూ ఉండగా పాదపద్మములను శుభలక్షణ లక్షిత అయినటువంటి జానకీదేవి వైపు రాముడు చూస్తూ ఉండగా ఆ రూపాన్ని చూసినటువంటి భరతుడు ఆనందముతో ఆనందాశ్రములు కారుతూ ఉండగా కంటి హర్షశోకములు పెళ్ళుముకుతూ ఉండగా పరిగెత్తుకునిపోయి అతని యొక్క పాదములపై పడి రాముడి యొక్క పాదములపై పడి పాదములు పట్టుకొని హర్షశోకములు ఏడుస్తూ అంటున్నాడు ఆ స్వామి. దోర్భ్యాం పరిష్వజ్య నిశంత నేత్రజై జలైరథాంకోపరి సన్యవేశయత్ పునః పునః సంపరిషస్వజే విభూ. నమస్కారం చేశాడ. సాష్టాంగ దండప్రం కర్ర ఏ విధంగా పడిపోతుందో ఆ విధంగా పడి ఆయన పాదలు గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఏడుస్తూ తన పాదాలను పడితే ఆ ఆనందాశ్రములతో తన యొక్క పాదములు కడిగినట్ట భరతుడు. పాదములు కడిగినట్టుగా కలిసిపోయినట్టు రాముడి యొక్క పాదములు. ఆ సమయంలో రాముడు అత్యంత వాత్సల్యముతో చేతులు సాచి ఆయన భరత లే లే అంటూ గట్టిగా కావలించుకున్నాడు. అతన్ని బిడ్డలుగా కావలించుకుని ఆ హృదయాన్ని వీపును నిమురుతూ ఆ శిరమును నిమురుతూ అత్యంత వాత్సల్యముతో అతన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు రాముడు. ప్రేమతో ఒప్పెంగడి ఆశీధారణతో అభిషేకించుతూ ఆప్యాయంగా మాటి మాటి ఒడిలో కూర్చోబెట్టుకుని దగ్గరగా కౌగిలించుకున్నాడు. పునః పునః పరిషస్వజే విభూ. ఆ కౌగిలించుకొని అథత మాతర సర్వ సమాజగ్ముస్వరాన్విత రాఘవం ద్రష్టు కామాస్తాస్తృషార్త గౌర్యథాజలం. ఎలా అంటే దప్పికొన్నటువంటి గోవులు జలాశయం వైపు ప్రవెడుతున్నట్టు. అంటే దప్పిగా దాహంతో ఉన్నటువంటి గోవులు ఏదైనా పరిగెడుతూ ఉంటాయో ఆ కౌసల్యాది మాత్రలు అందరూ కూడా రాముడి పరిగెత్తుకుంటూ దగ్గర కౌగిలించుకుంటూ రాముని చూసుకొచ్చి పరిగెడుతూ ఉన్నాడు. రాముడు కూడాను లేచి తన తల్లిని చూసినంతనే చటుక్కున లేచి నిలిచి కన్నుల నీరు నింపుకొని ఆమెకు పాదాభివందనం చేసినాడు. వెంటనే రాముడు లేవనెత్తి ఆమె కూడా అత్యంత దుఃఖముతో పుత్రుణ్ణి ఆలింగనం చేసుకున్నది. అదేవిధంగా కైకేయి సుమిత్ర కూడా రాముడు నమస్కారం చేసినాడు. మునీంద్రుడు గురువు అయినటువంటి వశిష్ఠుణ్ణి కూడా చూసి సాష్టాంగ ప్రణామం చేసినాడు రామచంద్రమూర్తి. సాష్టాంగ ప్రణామం ఆశించి గురుదేవ నీ యొక్క దర్శన భాగ్యము చేత నేను ధన్యుడని సాష్టాంగం ప్రణిపత్యాః ధన్యోస్మి పునః పునః అని అనేక రకాలుగా అంటే ఒక్కసారి నాకు ఆ ధన్యమైన స్వామిని నమస్కారం చేసి గురువర్య అంటూ ఆయన చాలాసార్లు పలుమార్లు మనకి నేను ధన్యుడనేది స్వామి నీ దర్శనం వల్ల నీ ధన్యుడనేది అని అనేకంగా పలుమార్లు పలికినాడు. రాముడు అందరినీ యథోచితంగా కూర్చుంటూ చేసి అప్పుడు అడుగుతున్నాడు, నాయనా భరత నీవు క్షేమమేనా? అందరూ క్షేమంగా ఉన్నారు, అయోధ్య ప్రజలు నాన్నగారు క్షేమంగా ఉంటున్నారు కదా. ఆయన నా వియోగంతో ముఖ్యులై నా గురించి ఏమన్నాడు? నాన్నగారు ఏమంటున్నారు నా గురించి?
దుఃఖిస్తూ ఉంటూ ఉంటాడు. అందులో వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు అప్పుడు ఆ సమయంలో, రామచంద్ర, నీ తండ్రి గారు నీ యొక్క వియోగము చేత చాలా దుఃఖితుడై చాలా సంతాపం ఉంది. రామా 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 హా రామా హా రామా అంటూ, హా సీత హా లక్ష్మణ హా రామ అంటూ తను దేహత్యాగం చేసినాడు, ఆ ప్రాణాన్ని విడిచిపెట్టినాడు. ఒక్కసారి ఆ మాట వినగానే చెవులలో ఒక సీసం పోస్తే ఎలా ఉంటుందో, చెవులకు ముళ్ళు గుచ్చుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ మాటలు విన్నటువంటి రాముడు లక్ష్మణుడు ఒక్కసారి పెద్దగా చాలా దుఃఖితుడై హాహాకారం చేస్తూ, హా తండ్రి, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతివా, ఎంత పని జరిగినది అంటూ రోధిస్తూ ఒక్కసారి కుప్పకూలి మూర్చెల్లిపోయినాడు ఆ తండ్రి యొక్క మరణ వార్త వినగా. అప్పుడు మళ్ళీ కాసేపటికి తేలుకుంటూ ఉన్నారట. తల్లులు కూడా అక్కడికి వచ్చి చేరి అందరూ విలపించి సాగినారట. రాముడు, హా తండ్రి దయామయ, నీవు నన్ను విడిచి ఎక్కడికి పోతివి, మహాబాహు, నన్ను అనాథలు చేస్తువా, ఎవరు లాలిందురు, నన్ను రామచంద్ర రామా ఎవరు పిలుతురు, నీవు తప్ప ఎవరు పిలుతురు స్వామి నానా అంటూ విలపిస్తూ సీతయు లక్ష్మణుడు కూడా అంతకంటే ఎక్కువగా రోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వశిష్ఠుడు చల్లనటువంటి మాటలతో వారి శోకమును ఉపశంపజేసిన ఆ తర్వాత ఇతరులను కూడా కాస్త శోకము తగ్గిన తర్వాత మందాకిని నదికి వెళ్ళి స్నానం చేసి పవిత్రులై అక్కడ అందరూ కూడా జలతర్పణం అంటే నువ్వులతో తర్పణాన్ని వదిలి, రాజ్ఞే దుర్జలం తత్ర సర్వే తిలకాంక్షిణే పిండా నిర్వాపయామాస రామో లక్ష్మణ సంయుతః ఇంగుదీ ఫల పుణ్యాకర చితాన్ మధు సంప్లుతాన్. ఆ తర్వాత జలంలో తర్పణం చేసి దశరథులకు జలాంబులతో తర్పణం విడిచిన తర్వాత లక్ష్మణుడితో కలిసి రాముడు గారపండ్ల గింజలు తేలిక పిండిని ఒక దగ్గర కలిగి, గారపండ్ల గింజలు రావి గింజలు, మర్రి గింజలు రావి గింజలు అంటారు. ఇంకా గారపండ్ల గింజలు అంటే నాకు దానికి తెలియదు, అది రామాయణంలో ఆ విధంగా ఉంది. బహుశా అదే ఇది కావచ్చు, దానికి పరిభాషలో గారపండ్ల గింజలు కావచ్చు. ఇంగుదీ ఫలం కలిపి తేనెతో కలిపి పిండంలో చేసి సిద్ధపరచారు. దాంతో చేయడానికి కారణం ఏంటి అంటే రాముడు తినేది, రాముడు తినేటువంటి కందపురాలు ఏదైతున్నాయో అవే తింటాడు. మనం ఏదైతే భోజనానికి యోగ్యత ఉంటుందో అదే తింటామో దాంతోనే చేయాలి అని శాస్త్రవచనం. తదుపరి తండ్రికి తేదర్పణపూర్వకంగా పిండ ప్రదానం చేసి మనం దేనిని ఆహారంగా తీసుకుంటాం అదే కదా పితృదేవులకు ప్రేమైన ఆహారం అని మనకి పిమ్మట రాముడు ఆశ్రమపూరిత నయనములతో మరలా స్నానం చేసి ఆశ్రమకు తిరిగి చేరినారు. మిగిలిన అందరూ కూడా అదేవిధంగా కల్పించి స్నానం ఆచరించి ఆశ్రమానికి తిరిగి వచ్చినారు. ఆ రోజంతా కూడా ఉపవాసం చేశారు. మరుసటి రోజు పొద్దున్నే మందాకిని పావన జలంలో స్నానం ఆచరించినారు. భరతుడు ఆశ్రమం కూర్చుని ఉన్న రాముడి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, రామ మహానుభావ, రామ రామ మహాభాగ స్వాత్మానమభిషేచయ రాజ్యం పాలయ పిత్ర్యంతే జ్యేష్ఠస్త్వం మే పితా యథా క్షత్రియాణాం అయం ధర్మో యత్రజా పరిపాలనం. అన్నయ్య రామచంద్ర, అన్నయ్య, పిత్రార్జితమైనటువంటి రాజ్యము నీది, నీవు జ్యేష్ఠుడవు, నీవే దీన్ని పాలించుటకు అధికారము అర్హత ఉన్నటువంటి వాడు, నీవు అగ్రజుడవు, నాకు పితృసముడు, జ్యేష్ఠ భ్రాత పితృసమ అని శాస్త్రవచనం. పెద్ద అన్నయ్య ఎప్పుడైనా కూడా తండ్రి తర్వాత తండ్రి ఎవరయ్యా అంటే జ్యేష్ఠ భ్రాత. ఆయనను తండ్రి తర్వాత తండ్రిగా సమంగా చూడాలి. విషయముల మీద ఏదైనా ఉండవచ్చును గాక
వారికి ఇచ్చినటువంటి గౌరవం వారికి ఇవ్వవలసిందే. శాస్త్రాన్ని చెందిన రాజా ప్రజలు పరిపాలించిన క్షత్రియుల ముఖ్య ధర్మము కావున మీరు వివిధములకు యజ్ఞములు చేసి వంశాభివృద్ధిని పుత్రులను పడేసి వారి సింహాసనం అప్పగించిన తర్వాత కావాలంటే వనవాసంకి వెళ్ళవచ్చు. ప్రభు ఇంకనూ వనవాసము చేయు సమయమున మీకు రాలేదు, ఆ సమయం మీకు రాలేదు. మీరు నాపై ప్రసన్నులు కన్ను. నా తల్లి యొక్క దుశ్చర్యను ఎంత మాత్రం కూడా తొలపదగదు. మమ్ము మన్నించి మా తల్లి చేసినటువంటి అకృత్యమును మన్నించి రక్షింపు మహారాజా అని ఇట్లు తన చాలా వేడుకున్నాట. విన్నవించి భరతుడు అన్నగారి పాదములను భక్తితో తన శిరమును దాచినాట. పాదములను పైన పడి అడుగుతున్నాడు. వెంటనే రాముని ముందు భరతుడు సాక్షాత్తు ఒక దండం వలె నీలం రాలి నమస్కారం చేశాడు. రాముడు వెంటనే భరతుని లేవనెత్తి ప్రేమతో ఆలింగములు చేర్చుకుని ప్రేమాసుడు కన్నులు నిండగా మెల్లమెల్లగా వ్యాపడుతున్నాడు. నచ్చజెప్పుతున్నాడు. సోదరా, నా మాటలు విను. నీవు తెలిపినంతకు సత్యమే, చెప్పిన దానిపై ఏమాత్రం అసత్యం లేదు. కానీ ఉషిత్వా దండకారణ్యే పురం పశ్చాత్ సమాభిష ఇదానీం భరతాయేదో రాజ్యం దత్తం మయా. మన తండ్రి నీవు 14 ఏళ్ళు వనమును నివసించి అయోధ్యకు మరలిరమ్ము. ఇప్పుడు ఈ రాజ్యమంతయు భరతులకు ఇచ్చుచున్నాను అని నాకు చెప్పినాడు. అనగా ఈ రాజ్యం నీకు తండ్రి ఇచ్చను అనేది స్పష్టం. అది అలాగే పాలింపబడుగాక. ఇక అదేవిధంగా తండ్రి గారు దండకారణ్య రాజ్యం నాకు ఇచ్చినాడు. ఇది ఇలాగే నిర్వహించబడుగాక. కావున మనం ఇద్దరం కూడాను తప్పనిసరిగా ప్రయత్నపూర్వకంగా తండ్రి ఆజ్ఞను పాలించాలి కదా. పితుర్వచనముల్లంఘ్య స్వతంత్రో యస్తు వర్తతే. తండ్రి మాట ఉల్లంఘించి స్వేచ్ఛాయుతంగా మనము జీవించడానికి వీలు లేదు. అలా జీవించిన కుమారుడు సజీవన్నేవ మృతకో దేహాంతే నిరయం వ్రజేత్. తండ్రి మాటలు ఉల్లంఘించినటువంటి పుత్రుడు బ్రతికి ఉన్నప్పటికీ కూడా మరణించిన వాడితో సమానము అని మనకు రామాయణం చెప్తుంది. తండ్రి యొక్క మాటను ఉల్లంఘించిన బాగా గుర్తుపెట్టుకోండి. సజీవన్నేవ మృతకో దేహాంతే నిరయం వ్రజేత్ తస్మాత్ రాజ్యం ప్రసాదిత్వం వయం దండకపాలకాః. వాడు జీవించి ఉన్నా కూడా ఉపయోగం లేనటువంటి వాడు. తర్వాత కూడా మరణానంతరం కూడా వాడు విశేషంగా నరకాన్ని పొందుతాడట. కావున నీవు రాజ్యం పాలించును, నేను దండకాలను రక్షించుదును. ఈ మాటలు వినేటువంటి భరతుడు రాముని మీద అనుకున్నాడు. అన్నయ్య, మన